पुतरो जायते पुतरो जायते विन्दते विन्दते जायते वसु वसु विन्दते जायते जायते विन्दते वसु विन्दते वसु वसु विन्दते विन्दते वस्वधा धवसु विन्दते विन्दते वस्वधा वस्वधा धवदु वस्वधा विश्वाहा विश्वाहा धवसु वस्वधा विश्वाहा अधा विश्वाहा विश्वाहा धाधा विश्वाहा रपो विश्वाहा धाधा विश्वाहा रपः विश्वाहा रपो रपो विश्वाहा। अस्य कार्यक्रमस्य अध्यक्षाः भवन्ति अस्माकं राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य कुलपति महोदयाः, ये अभिनव कालिदास रूपेण अपि तेषां ख्यातिः अस्ति, तेषाम् अहं हार्दिकं स्वागतं व्याहरामि। ते अत्र न सन्ति तथापि मनसा ते अत्रैव सन्ति इति मन्ये। विशिष्टातिथिरूपेण अस्य कार्यक्रमस्य विशिष्ट अतिथयः भवन्ति अस्य विश्वविद्यालयस्य अद्वैत विभागस्य अध्यक्षाः, नानाशास्त्रेषु कृतभूरि परिश्रमाः छात्रप्रेरकाश्च अस्माकम् आचार्याः के गणपतिभट्टवर्याः। एतेषां महाभागानाम् अहं वाक्पुष्पैः करतालेन च स्वागतं व्याहरामि। कार्यक्रमे अपरे विशिष्ट अतिथयः भवन्ति आन्ध्रप्रान्तस्य मराठा राष्ट्र संघस्य अध्यक्षाः, छत्रपति शिवाजी महाराजस्य कार्ये समर्पिताः जीवनाः भवन्ति श्रीमन्ताः वेङ्कट सोमाजी महाभागाः। एतेषां महोदयानामपि वाक्पुष्पैः करतालेन च स्वागतं व्याहरामि। अत्र भवन्तः सम्प्रार्थ्यन्ते दीपप्रज्वलनं कर्तुम्। युगपदेव वैदिकमङ्गलमपि भवति। अम्बरीश जोशी कार्तिकात्रेयः। रपये एदते एदते गृहे गृहये एदतये दते गृहे अगनिज्यो ओदिशन्त्वा वायुमतीं प्राणवतीं स्वर्ग्या अग्स्वर्गायोपगनिरज्योतिरज्योतिरगनिस्वाहा सूर्यज्योतिषन्त्वा वायुमतीं प्राणवतीं स्वर्ग्या अग्स्वर्गायोपदधामि स्वतीं मनोज्योतिरजुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमन्तानोतु अरिष्टं यज्ञज्ञो समिमं दधातु विशवे देवास इयमादयन्तामो प्रतिष्ठा छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी महाराज की, धर्म की अधर्म का प्राणियों में विश्व का गोहत्या सनातन वैदिक हिंदू धर्म की, सनातन वैदिक हिंदू धर्म की। नमः पार्वती पते शिव हर हर महादेव। भाई भोसले जी మరియు అనేక మంది మరాఠా యోధులకు వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంని సభావేదిక మీద ఆసీనులైనటువంటి అధ్యక్షులు కులపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యజీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీమాన్ ఆశీష్ భారతవంశీ గారికి, విశిష్ట
అతిథిగా ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ అద్వైత వేదాంత విభాగ అధ్యక్షులు శ్రీ ఆచార్య కె గణపత్ భట్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా ఈ సభావేదిక ముందు ఆసీనులైనటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సోదర సోదరీమణులకు, హిందూ బంధువులకు, అదేవిధంగా మరాఠా మిత్రులారా, సోదర సోదరీమణులారా, సుసంపన్నమైన విశ్వగురువు అయిన భరత భూమి కొన్ని వందల సంవత్సరాలుగా తరచుగా విదేశీ ఆక్రమణదారుల దోపిడీలో గురై అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు, రైతులకు, స్త్రీల మాన ప్రాణాలకు, ఆఖరికి దేవుళ్ళు వారి ఆలయాలు రక్షణ కరువైనప్పుడు సహ్యాద్రి శ్రేణిలో శివనేరి కోటయందు శ్రీ షహాజీ రాజే భోస్లే, శ్రీమతి జిజాబాయి పుణ్య దంపతులకు రెండవ మగ సంతానంగా శివాజీ షహాజీ రాజే భోస్లే జన్మించారు. అసలు శివాజీ పేరు వెనక ఉన్న అర్థమేమిటి అని మనం ఆలోచించినట్లయితే, శివనేరి కోటలోని శివ, శివాయి దేవులని శివ, ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి శివుడిలోని శివ కలిపి శివాజీ అని పేరు పెట్టడం జరిగింది. ఎంత తర్కం ఉందో కదా. ఒక్క చిన్న మూడక్షరాల పదం వెనక తల్లి గర్భంలో ఉన్నప్పుడే రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాల సారాన్ని, శుక్రనీతిని పొందిన తన తల్లి నుంచి పొందినటువంటి శివాజీ రాజే తన చిన్నతనం నుండే అద్భుతమైన గుణగణాలు కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మనం ఆయనను కేవలం ఒక వారియర్ కింగ్, ఒక యాక్షన్ హీరోగా, ఒక యాక్షన్ యొక్క వీర యోధుడిగా మాత్రమే మనం అర్థం చేసుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం. ఆయనను చూడవలసినటువంటి కోణం ఏమిటి, ఆయనలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వ గుణాలు ఏమిటి అన్నది మనం తప్పక మాట్లాడుకోవాలి. వాటిని నుండి మనం ఏం నేర్చుకోవాలి అన్నది కూడా తప్పక తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా చిన్నప్పటి నుండి గొప్ప నైతిక విలువలు, సంస్కారంతో పాటు రాజ్మహల్ కంటే కూడా, ఆయన ఉన్నటువంటి రాజభవనంలో కంటే కూడా ఆయన మావల ప్రాంతంలో కలియ తిరుగుతూ అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపి తన మావల ప్రాంతం యందు అనేక మంది గొప్ప మావల మిత్రులతో ఒక గొప్ప స్నేహ బంధాన్ని కలిగి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వ క్రాంతి గుణాలు కూడా కలిగినటువంటి వ్యక్తి. ఈ క్రాంతి గుణాలు ఏంటయ్యా, అసలు ఆ క్రాంతి గుణాలు ఏ విధంగా ఆయనకు వచ్చాయి, ఆయన ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేశారు అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ క్రాంతి గుణాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది కృషికాంతి. కృషికాంతి అంటే ఏమిటి? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సుసంపన్నమైనటువంటి విశ్వగురువు అయినటువంటి భరత భూమి ఈ విదేశీ ఆక్రమణలతోటి ఏమైపోయిందంటే బీడు భూమిగా మారిపోయింది. చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. ఎంతటి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే, మనకు అన్నదాత అయినటువంటి రైతు ఒక పూట అన్నం తినడం కూడా కష్టమైపోయింది. ఆయన ఒంటి నిండా బట్టలు, ఆయనతో పాటు ఆయన ఇంట్లో ఉన్న కుటుంబంలో కూడా ఒక కంప్లీట్గా ఉండవలసిన బట్టలు కూడా లేనటువంటి దయనీయ స్థితి అయిపోయింది. ఆ టైంలో ఉద్భవించినటువంటి శివాజీ రాజే ఆయన తన తండ్రి పూనా జాగీర్ నుంచి పొందినటువంటి ఏవైతే ఉన్నాయో, ఆయన ఆ జాగీర్లో ఉన్నటువంటి ఆ మావలాలు కానివ్వండి, సైన్యం కానివ్వండి, ఆయన దగ్గర ఉన్నటువంటి అర్ధ సంపద కానివ్వండి, ఆయన దగ్గర ఉన్నటువంటి ధాన్యం కానివ్వండి కూడా, అవన్నీ కూడా ఆయన రైతులకు ఇవ్వడం జరిగిందయ్యా. రైతులకు ఆయన జోడెద్దుల బండ్లు, శివాజీ మహారాజ్ బాల్యంలో 10 సంవత్సరాలప్పుడే తన బారామావలా అనేటువంటి ప్రాంతం మొత్తం కలియ తిరిగాడు. 10 ఏండ్లకే, 12 ఏండ్లకి అంటే 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన బంగారు నాగలు పెట్టి వ్యవసాయం ఆరంభించాడు. ఇది చాలా సంవత్సరాల, వందల సంవత్సరాల కిందట బంగారు నాగలతో ఇక్ష్వాకుల కాలంలో మొదలుపెట్టారని చెప్పిన తర్వాత శివాజీ మహారాజ్ బంగారు నాగలితో వ్యవసాయాన్ని ప్రారంభం చేసి ఆ రైతులకి ఆయన జోడెద్దుల బండ్లు,
తర్వాత వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా కడుపు నిండా తిండి తినడానికి, శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆయన ఉన్నటువంటి ధాన్య సంపదను కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన రైతులను ముందుకు తీసుకొచ్చి కృషి క్రాంతిలో ఉన్నటువంటి గుణాన్ని ఆయన ముందుకు చూపించారు. కృషి క్రాంతి గురించి అయిపోయింది. నెక్స్ట్ అర్ధక్రాంతి. ఇప్పుడు ఈ అర్ధక్రాంతి అంటే ఏంటంటే 30% పోడు భూములను, వ్యవసాయ భూములను 100% సస్యశ్యామలం చేసేశారు ఆయన. ఆ సస్యశ్యామలం చేసిన తర్వాత రైతులు ఆర్థికంగా నిలబడగలిగారు. రైతులకు చెప్పాలి అంటే కృషి క్రాంతి వల్ల మరొకమైన అద్భుతమైనది ఏం జరిగింది మన భారతదేశం, దాంతో ఆయన ఆ ట్యాక్స్ తోటి అర్ధక్రాంతి సాధ్యమైంది. ఇప్పుడు క్రాంతి అయిపోయిన తర్వాత సామాజిక క్రాంతి. సామాజిక క్రాంతి అంటే ఏంటి అంటే ఆయన ఏం చేశారు అంటే ఇప్పుడు ప్రజల్లో డబ్బు వచ్చింది, రైతుల్లో సుసంపన్నంగా ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఏమైంది, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం, బట్టలు లేవు. ఈ రాష్ట్ర క్రాంతి మొదలైనప్పుడు ఆయన చెప్పాడనమాట, ఇప్పుడు మనం కృషిగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నాం కాబట్టి స్వరాజ్యం వైపు మనం ముందుకు అడుగు వేయాలి, స్వరాజ్యాన్ని స్థాపించాలి, మన భరత భూమిని మనమే పాలించుకోవాలి అని ఆయన రాష్ట్ర క్రాంతిని ఆయన చేయడానికి బారా మావల ప్రాంతాన్ని సుసంపన్నం చేయడం మొదలుపెట్టారు. ఈ రాష్ట్ర క్రాంతి సాధించాలి అంటే మానసికంగా దృఢంగా ఉండాలి. ఎందుకు దృఢంగా ఉండాలి? మానసికంగా ఎటువంటి కష్టం వచ్చినా నిలబడగలగాలి. ఏదైనా యుద్ధము, ఇంకొక విదేశీ ఆక్రమణ దారిలో వచ్చిందంటే మనం ఎదుర్కోగలగాలి అంటే మానసికంగా, శారీరకంగా, మెంటల్గా కూడా మనము దృఢంగా ఉండే విధంగా ఆయన జనాలను, మావలాలను పరిపక్వతను చేపించి వాళ్ళని సంఘటితం చేశారు. దానితో పుట్టుకొచ్చిందే యుద్ధ క్రాంతి. ఈ యుద్ధ క్రాంతితోటి ఆయన కొత్తగా ఏం తీసుకొచ్చారు అంటే గనిమీ కావా. ఈ గనిమీ కావా అంటే ఎలా అంటే అప్పటి ఉన్నటువంటి యుద్ధ నీతులలో ఎక్కువ కూడా సైన్యాన్ని కోల్పోయేవాళ్ళు, ఎక్కువ ధనం ఖర్చు అయ్యేది. ఈ గనిమీ కావా ఎలా అంటే తక్కువ సైన్యం, ఎక్కువ విజయం. గనిమీ కావాలో అసలు ఓడిపోవడం అంటేనే ఉండదు, విజయం కోసమే పుట్టిందే గనిమీ కావా. దాంతో ఆర్థికంగా ఆయన తక్కువ డబ్బుతోటి ఎక్కువ యుద్ధాలు చేయగలగాలి. ఇదే రోజున నాకు తెలిసి మన సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎటువంటి టైంలో ఈ కార్యాచరణ చేశారో కానీ ఇదే రోజున మార్చి 7, 1646వ తేదీన సామ్రాజ్యం యొక్క పునాది ఈ రోజే పడింది. తోరణ దుర్గం యొక్క విజయం ఈ రోజే ప్రాప్తమైంది. అటువంటి రోజున ఈ రోజు ఇక్కడ ఇటువంటి ప్రోగ్రాం జరగడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యుద్ధ క్రాంతి అయిపోయిన తర్వాత యుద్ధం చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి యుద్ధానికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి, ఇక్కడ సైనికులు కానీ ఎక్కడ ఉండాలి, వాళ్ళకు ఉండాలి అంటే దుర్గాలు కావాలి. దుర్గ క్రాంతి. ఆ దుర్గాలు ఆయన 3 రకాలుగా నెలకొల్పారు. ఒకటి భూమి మీద భూయికోట అంటారు, కొన్ని పర్వతాల మీద పర్వత దుర్గాలు, మరియు ఆయన నీటి మీద కూడా దుర్గాలు ఏర్పాటు చేశారు 13 నుంచి 15 వరకు. ఆ కాలంలో ఎవ్వరు వీటి గురించి ఆలోచన కూడా చేయలేని స్థితిలో ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన ఏం చేశారు అంటే ఆయన దుర్గాలను నిర్మించాడు. దాదాపు 300 పైగా కోటలు ఆయన స్వరాజ్యంలో ఉండేవి. దాని తర్వాత నౌకాదళాన్ని స్థాపించి ఫాదర్ ఆఫ్ నేవీ, సముద్ర నావికాదళ పితామహుడు అయ్యాడు ఆయన. ఎందుకంటే ఈ దేశానికి వచ్చిన వాళ్ళను వ్యాపారం కోసం వచ్చి వాళ్ళు ఏం చేశారు, వ్యాపారం కోసం వచ్చి తన భరత భూమిని పాలించడం మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళు తురస్కులు కానీ, తుర్కీలు కానీ, ఇరానియన్లు కానీ, పోర్చుగీస్ వారు కానీ, డచ్ కానీ ఎవరైనా వస్తున్నారంటే ఈ నీటి మీద నుంచే వస్తున్నారు కదా, వాళ్ళను మనం ఎక్కువ పెట్టాలి అంటే దుర్గాలను నిర్మించాలి. దుర్గాలను నిర్మించడం అంటే ఆయన ఏదో చిన్న పడవలను తయారు చేయలేదు, వాటితో పాటు మర్చెంట్ నేవీని డెవలప్ చేశాడు. ఆ మర్చెంట్ నేవీతో పాటు వారియర్ షిప్లను తయారు చేశాడు, వాళ్ళకి రక్షణగా ఉండే విధంగా. ఎంత పెద్ద జ్ఞానం ఉండింది ఆ టైంలో. దాని తర్వాత సాంస్కృతిక కాంతి. సాంస్కృతిక కాంతి అంటే ఆయన టైంలో శివాజీ మహారాజు యొక్క తల్లిదండ్రుల యొక్క రాజముద్రలు ఏవైతే ఉన్నావో అవి పార్సీ భాషలో ఉండేవి. కానీ శివాజీ మహారాజు యొక్క రాజముద్ర మొట్టమొదటిసారిగా రాజు యొక్క రాజముద్ర సంస్కృతంలో మొదలయ్యింది. ఆయన సంస్కృతంలో మొదలుపెట్టి తన రాజ వ్యవహార కోశలో ఉన్నటువంటి పార్సీ పదాలు, ఉర్దూ పదాలు అన్నిటిని సమూలంగా తొలగించుకుంటూ పూర్తి సంస్కృతము మరి స్వదేశీ భాషకు ఆయన డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ధార్మిక క్రాంతి. చివరగా ఈ ధార్మిక క్రాంతి ఏంటయ్యా అంటే శివాజీ మహారాజ్ మన 1677లో దక్షిణ దిగ్విజయంలో భాగంగా వచ్చారు. దక్షిణ దిగ్విజయంలో భాగంగా వచ్చినప్పుడు సుమారు 70,000 పైగా సైన్యం తీసుకొని వచ్చారు. ఆయన సైన్యం తీసుకొని వచ్చిన తర్వాత వచ్చినటువంటి సైన్యంలో దాదాపు ఉన్న వాళ్ళ ఈ రోజు కూడా ఇదే ఆంధ్ర ప్రాంతంలో 8 లక్షల మంది మరాఠాలు ఉన్నారు.
ఆ 8 లక్షల మంది మరాఠాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ఈ ధార్మిక క్రాంతి వల్ల ఏం చేశారయ్యా అంటే తెలంగాణ యొక్క అఫీషియల్ ఫెస్టివల్ ఏది బోనాల ఫెస్టివల్. ఆ బోనాల ఫెస్టివల్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? గోల్కొండ కోట నుంచి మొదలవుతుంది. ఆ గోల్కొండ కోటలో జగదాంబ అనేటువంటి మందిర్ని ఆయనే మొదలుపెట్టాడు. ఆయనే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. దాని తర్వాత చాలా మందికి తెలియదు, తెలుగు ఇండస్ట్రీ కూడా ఏం చేసింది అంటే ఈ భద్రాచలంలో ఉన్నటువంటి రాముడి యొక్క గుడిని ఎవరు కట్టారయ్యా? భక్త రామదాసు కంచర్ల గోపన్న. కానీ ఆయన జైలులో ఆయనను బంధించినప్పుడు 1,20,000 వరహాలు తిరిగి ఆ గోల్కొండ కుతుబ్షాకి కట్టి తిరిగి ఎవరు విడిపించారయ్యా అంటే ఆ కాలంలో వచ్చిన రామలక్ష్మణులు అని చెప్తారే, ఆ రామలక్ష్మణులే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన సర్వ సైన్యాధిపతి హంబీర్రావు మొయితే. అంటే ఒక రకంగా భద్రాచలాన్ని కూడా సాయం చేసింది శివాజీ మహారాజే. దాని తర్వాత శ్రీశైలం వచ్చారు, ఆయన తపస్సు చేశారు. ఈ రోజుకి అద్భుతమైన మందిరం కూడా ఉంది. మోదీజీ గారు కూడా మనం విజిట్ చేశారు. అక్కడ శివాజీ మహారాజ్ గోపురం నిర్మించారు. తర్వాత ఎన్నో వైభవాలు చేశారు, పుష్కరిణి కట్టించారు ఆయన. శివాజీ మహారాజ్ గోపురంలో మిత్రులారా మీరు ఎప్పుడైనా వెళ్తే తిలకించండి. శివాజీ మహారాజ్ గోపురంలో ఉన్నటువంటి మొట్టమొదటి శివాజీ మహారాజ్ యొక్క ముఖ చిత్రం ఏదైతే ఉందో ఒరిజినల్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మొత్తం సమస్త భూమండలం మీద మొదటి శివాజీ మహారాజ్ యొక్క ఒరిజినల్ పిక్చర్ మన శ్రీశైలంలో మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది. ఆ విధంగా మొదలు పెట్టుకుంటే ఆయన అరుణాచలంలో ఆయన వచ్చినప్పుడు అరుణాచలంలో ఉన్నటువంటి మన ఏదైతే మనం అగ్నిలింగేశ్వర స్వరూపంగా చూసుకుంటామో ఆ మందిరం అరుణాచలము మసీదులతో 2 మసీదులతో నిర్మితమై ఉండింది. శివాజీ మహారాజ్ ఆ 2 మసీదులను కూలదోసి దాని మీద గోపురాలతోటి అరుణాచల మందిరాన్ని మహారాష్ట్ర నుంచి స్వదేశీ 1000కి పైగా గోవులను తెప్పించి ఆయన అక్కడ యజ్ఞం ఆచరించి కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం రోజున కార్తీక దీపోత్సవాన్ని అరుణగిరి పర్వతం మీద స్టార్ట్ చేశాడు. ఇది చాలా మందికి బాగా తెలుసు. మన దక్షిణ భారతంలో కార్తీక దీపోత్సవం చాలా ఫేమస్. కానీ దాన్ని మొదలుపెట్టింది ఎవరయ్యా అంటే శివాజీ మహారాజ్. కార్తీక మాసంలో ఆయన మొదలుపెట్టింది అదొకటే కాదు, ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు, ఇదే పావన భూమి. అదేవిధంగా శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నారు. తర్వాత చింతామణి గణపతి యొక్క సహస్ర లింగాన్ని ఆయనే చేశారు. వేర్లూరులో ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయ డెవలప్మెంట్ ఆయనే చేశారు. ప్రతి చోట చేస్తూ ఆయన ఈ దక్షిణ భారతంలో ధార్మిక క్రాంతిని ఆయన మొదలు తీసుకురావడం చేశాడు. అంతేనా ఇంకేమైనా చేశారు అంటే తన తల్లిని సతీ సావగమనాన్ని వద్దు అని చెప్పి సతీ సావగమనాన్ని రూపుమాపారు. ముఖ్యంగా భారతదేశంలో పరదేశీయులకు ఉన్నటువంటి ఎక్కువైన సంపద ఏది అంటే స్లేవరీ సిస్టమ్, బానిసత్వాన్ని. ఆ బానిసత్వాన్ని ఆయన రద్దు చేసి స్వరాజ్యాన్ని సురాజ్యం చేసిన తర్వాత ఛత్రపతిగా పట్టాభిషేకం అయ్యారు. ఛత్రపతి అంటే ఛత్రంను ధరించిన వాడు కాదు, ఛత్రాన్ని ప్రజలకు పట్టినవాడు ఛత్రపతి. ఆ యొక్క సేవకుడు ఎవరయ్యా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. ఆయన తర్వాత ఈ స్వరాజ్యం తర్వాత ఏం జరిగింది అంటే ఒక కవి అంటారు, కాశీ కాలా జాతి మధుర మజీద్ హోతా అగర్ శివాజీ నా హోతాతో సున్నత్ హోతీ సబ్కి అన్నాడు. అంటే శివాజీ మహారాజ్ లేకపోయి ఉన్నట్లయితే ఏమయ్యేది? కాశీ కాలగర్భంలో కలిసిపోయేది, మధుర మసీద్ అయిపోయేది. శివాజీ రాయకపోతే ఇంకా అంత శృంతి అయిపోయేది. అంటే ఈ రోజు చూస్తున్న ఈ భరత భూమి ఇంకొక ఇస్లామిక్ కంట్రీగా ఉండిపోయేది. ఇంతేకాకుండా జింజీని ఆయన డెవలప్ చేసిన విధానాన్ని చూసి ఒక యూరోపియన్ వ్యక్తి అంటాడు, యూరోపియన్లు కూడా అషేమ్డ్ ఆఫ్ శివాజీ మహారాజును చూసి యూరోపియన్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని ఆ టైంలో ఆయన చెప్పాడు. ఎంత గొప్ప వర్ణన అండి ఇది. అదేవిధంగా ఇది ఈ స్వరాజ్యం అన్నది సురాజ్యంగా శివాజీ మహారాజ్తో ముగిసిందా అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ కాలంలో ఇంకా అద్భుతంగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. 127 యుద్ధాలు చేస్తే ఈ యొక్క యుద్ధంలో కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి, ధర్మం కోసం ఆయన ప్రాణాన్ని తెగించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జింజీ పాలనలో రాజారాం మహారాజ్ 5 లక్షల సైన్యంతో మరాఠా 3వ కేంద్రంగా చేసిన తర్వాత తారాబాయి కాలంలో ఔరంగజేబ్ ఎవరైతే అతి పెద్ద సామ్రాజ్యం అన్నారో ఆయన్ని ఒక పప్పెట్లాగా పట్టుకొని అవసరమైతే చంపుదాం లేకపోతే వాడిని ఇలాగే చేద్దామని మహారాష్ట్ర భూములో తొక్కి పట్టి ఇక్కడ ఆయన సమాధిని చేశారు. దాని తర్వాత సాహు మహారాజులో అటక్ నుంచి కటక్ వరకు, కటక్ నుంచి తంజావూరు నుంచి పెషావర్ వరకు చేశారు. ఇదే విధంగా ఇక్కడ చెప్పవలసినటువంటి లాస్ట్ విషయం ఏంటయ్యా అంటే రఘోజీ రాజే భోస్లే ఈయన నాగ్పూర్ నిర్మాత.
ఈయన ఏం చేశారయ్యా అంటే, ఈ చరిత్ర వల్ల మనకేం తెలుసయ్యా, మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని మనం కొలుచుకుంటున్నాము అంటే దానికి ప్రథమ కారకుడు రఘోజీ రాజే భోస్లే. ఎలా అయ్యా అంటే 1742 సంవత్సరంలో ఆర్కాడ్ నవాబులైనటువంటి సయ్యద్ ఖాన్ ఆలివర్ది ఖాన్ను వధించి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ ఆఫ్ తిరుపతి దేవస్థానానికి ఆయనే స్టార్ట్ చేశాడు. అదేవిధంగా రెండవ బ్రహ్మోత్సవాన్ని ఆయనే స్టార్ట్ చేశారు. ఎన్నో అమూల్యమైనటువంటి ఆయన కానుకలు అర్పించారు శివాజీ మహారాజ్. ఇప్పటికీ కూడా తిరుపతి దేవస్థానంలో రఘోజీ వారి పెట్టె అనే పేరుతోటి అవి పిలుచుకుంటున్నాయి. రఘోజీ రాజా నుంచి మొదలు పెట్టుకుంటే అహల్యాబాయి హోల్కర్ వరకు మరాఠాలు ఎంతో ఈ భూమికి సేవ చేశారండి. అటువంటి ఆదర్శమైన వ్యక్తుల చరిత్ర వినడం వల్ల, పాటించడం వల్ల ఆదర్శ వ్యక్తిత్వంతమైనటువంటి నిర్మాణం కలుగుతుంది. ఆ ఆదర్శ వ్యక్తిత్వంతమైన నిర్మాణం వల్ల ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం తయారవుతాం. పెషావర్ వరకు చేశారు. ఇదే విధంగా ఇక్కడ చెప్పవలసినటువంటి లాస్ట్ విషయం ఏంటయ్యా అంటే రఘోజీ రాజే భోస్లే ఈయన నాగ్పూర్ నిర్మాత. ఈయన ఏం చేశారయ్యా అంటే, ఈ చరిత్ర వల్ల మనకేం తెలుసయ్యా, మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని మనం కొలుచుకుంటున్నాము అంటే దానికి ప్రథమ కారకుడు రఘోజీ రాజే భోస్లే. ఎలా అయ్యా అంటే 1742 సంవత్సరంలో ఆర్కాడ్ నవాబులైనటువంటి సయ్యద్ ఖాన్ ఆలివర్ది ఖాన్ను వధించి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ ఆఫ్ తిరుపతి దేవస్థానానికి ఆయనే స్టార్ట్ చేశాడు. అదేవిధంగా రెండవ బ్రహ్మోత్సవాన్ని ఆయనే స్టార్ట్ చేశారు. ఎన్నో అమూల్యమైనటువంటి ఆయన కానుకలు అర్పించారు శివాజీ మహారాజ్. ఇప్పటికీ కూడా తిరుపతి దేవస్థానంలో రఘోజీ వారి పెట్టె అనే పేరుతోటి అవి పిలుచుకుంటున్నాయి. రఘోజీ రాజా నుంచి మొదలు పెట్టుకుంటే అహల్యాబాయి హోల్కర్ వరకు మరాఠాలు ఎంతో ఈ భూమికి సేవ చేశారండి. అటువంటి ఆదర్శమైన వ్యక్తుల చరిత్ర వినడం వల్ల, పాటించడం వల్ల ఆదర్శ వ్యక్తిత్వంతమైనటువంటి నిర్మాణం కలుగుతుంది. ఆ ఆదర్శ వ్యక్తిత్వంతమైన నిర్మాణం వల్ల ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం తయారవుతాం. ఇటువంటి ఆదర్శవంతమైన వ్యక్తుల వల్లే ఆదర్శవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. తిరిగి మనం ఈ పరాయి పాలకుల వల్ల అధ్వాన్నంగా తయారైపోయింది అనుకున్నామో ఆ భరత భూమిని తిరిగి మనం సుసంపన్నమైన స్వర్ణమయమైనటువంటి విశ్వగురు భారత్గా మనం తిరిగి నిరూపించుకోవాలి అన్నట్లయితే ఆదర్శవంతమైనటువంటి రాముని యొక్క, అదేవిధంగా నీతివంతమైనటువంటి కృష్ణుని యొక్క, ఈ ఇద్దరు మహాపురుషుల యొక్క కలయికతో అవతరించినటువంటి శివాజీ మహారాజ్ యొక్క, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవనాన్ని మనం ఆదర్శంగా పాటించినట్లయితే మనం కూడా ఎంతో ముందు స్థాయికి పోవచ్చు. ఇది సాధ్యమైన ఈ కాలంలో అంటే ఒక ఛాయ్వాలా పిఎం అయినప్పుడు కనీసం మన జీవితంలో మనం ముందుకు పోలేమా ఆదర్శవంతంగా తీసుకొని శివాజీ మహారాజ్ని. అదేవిధంగా మనం ఆ విధంగా అడుగులు వేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం యొక్క ఛాత్రగణానికి, వాళ్ళను ప్రోత్సహించినటువంటి అధ్యాపకులకు, అదేవిధంగా వాళ్ళకు అనుమతులు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి సహకరించినటువంటి మా తిరుపతి మరాఠా సంఘం, ఎక్కడున్నారు చేతులు ఎత్తాలి, తిరుపతి మరాఠా సంఘం సభ్యులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతా కీ బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి. థ్యాంక్ యూ. జై జిజావ్, జై శివరాయ్, జై శంభురాజు. వెంకట సోమాజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. प्रचंड शिव स्वरूप तू, प्रचंड शिवाजी तू, प्रचंड शिव स्वरूप तू, मान महाराज
प्रचंड तू शिवाजी तू प्रचंड शिवस्वरूप तू एक पुष्प संहारला कित्येकासी भाग सुटला कित्येकासी आश्रय जाहला शिवकल्याण राजा शिवकल्याण राजा शिवकल्याण राजा कणकण सह्याद्रीचा कणखर त्याचे मन तू कणकण सह्याद्रीचा कणखर त्याचे मन तू सह्याद्री सिंह नरसिंह तू समर सह्याद्री सिंह नरसिंह तू अजिंक्य तू अभेद्य तू प्रचंड शिवस्वरूप तू अजिंक्य तू अभेद्य तू प्रचंड शिवस्वरूप तू एक एक मावळ्याचा श्वास 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 तू एक एक मावळ्याचा श्वास 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 तू पूर्ण महाराष्ट्र तू आणून द्यायला सांगताना पटकन आणून द्यायला सांगताना आदौ भाषणस्पर्धा निर्णयः तत्र प्रथमं स्थानं प्राप्तवती मोनिका एस। द्वितीयं स्थानं प्राप्तवान् अरुणकुमारः। तृतीये स्थाने अस्ति संस्कृतिश्रीः। रील मेकिंग कॉम्पिटिशन लघु चलनचित्र स्पर्धा तत्र प्रथमं स्थानं प्राप्तवान् मिलन माझी। द्वितीये स्थाने अस्ति श्रावंती राजन्नला। तृतीये स्थाने अस्ति गायत्री MS देविका। गायत्री तथा देविका। वर्धतां प्रवर्धतां भवतां करकलहंसध्वनिः। निबंधलेखन स्पर्धा प्रथमं स्थानं प्राप्तवती संस्कृतिश्रीः। प्रथमे स्थाने अस्ति संस्कृतिश्रीः। द्वितीये स्थाने डोलामणि बुडेकः। तृतीये स्थाने अस्ति पद्मश्रीः जोशी इति। देविका नागतावा आली नाही का?
अस्तु इदानीम् अस्माकं विश्वविद्यालयस्य अस्माकं संकायप्रमुखाः तान् अहं प्रार्थये आगतानाम् अतिथीनां सम्मानं कर्तुम् अहम् अद्य विशिष्टातिथयः ये सन्ति अस्माकं मराठा संघम् आन्ध्रप्रदेशः तेषाम् अध्यक्षः वेङ्कट सोमाजी महाभागः तेषां सम्माननं छत्रपति प्रतिमा प्रदानेन कुर्वन्तु इति अहं प्रार्थये। डीन सर छत्रपति शिवाजी महाराजस्य प्रतिमायं जिनका भाषण सुन के अगर कोई भी मतलब उनका भाषण के बोलने के बारे में मुझे सच में बताऊं शब्द नहीं है। आज ऐसा उनका व्याख्यान हुआ। आज छत्रपति शिवाजी महाराज के ऊपर जब उनका चरित्र हम सुन रहे थे, मैं बोलता हूं कि मैं खुद तो रोया हूं। आज मैं खुद उनका चरित्र सुनते वक्त बहुत दिनों के बाद रोया हूं। ऐसे सारे बहुत लोग होंगे जिनका व्याख्यान सुन के बहुत हर्षोल्लासित हो गए होंगे। उनका सम्मान करने के लिए मैं प्रार्थित करता हूं। हमारे परत होणार आहे होय मी मूर्ती इकडे